అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా హైదరాబాదీలు పల్లెబాటు పట్టారు. స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో నగరంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా జేబీఎస్ రద్దీగా మారింది. స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. జేబీఎస్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. దసరా పండగ సందర్భంగా జేబీఎస్ బస్టాండ్ కిటకిటలాడుతుంది. నిన్న ఇవాళ రద్దీ పెరిగిపోయింది. వివిధ జిల్లాలకు వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బస్సులు బయలుదేరి వెళ్తుంటాయి. ప్రయాణికులంతా వెళ్తున్నారు. ఇక్కడ మహిళలు ఉన్నారు. సార్ ఎట్లా అంటే ప్రతిరోజు బస్సులు బాగా వెళ్తున్నాయి ఇక్కడి నుంచి? నిన్న నుంచి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. నిన్న హెవీ క్లౌడ్ ఉండే, ఈరోజు కొంచెం తక్కువ సార్. ఈరోజు బాగా జనాలు కిటకిటలాడుతున్నారు. నిన్న చాలా హెవీ క్లౌడ్ ఉండే. నిన్న రాత్రి 11 వరకు ఉండే. 11 వరకు ఫుల్ ఉండే బస్సులు. 11-12 వరకు ఆపరేట్ చేస్తున్నాం రాత్రి. మళ్ళీ ప్రొద్దున 3:30 నుంచి ఆపరేట్ చేస్తున్నాం. ఈరోజు కొంచెం తక్కువ ఉంది. ఈ జేబీఎస్ నుంచి ఎక్కడెక్కడ ఏ జిల్లా ఏ రాష్ట్రం? కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్. ఏపీకి లేవు సార్. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి తిరుపతి పోయే బస్సులో వెళ్తాయి అంతే. మిగతా తిరుపతి ఉన్నాయి రెగ్యులర్ సర్వీస్, రోజు పోయే సర్వీసులు స్పెషల్ కాకుండా. మిగతా బస్సులు అన్నీ ఎంజీబీఎస్ నుంచి. బాగా వెళ్తున్నారా జనాలు? చాలా హెవీ క్లౌడ్ సార్ ఉంటుంది. ఇంకా 2-3 రోజులు ఉంటుంది. ఫస్ట్ వరకు ఉంటుంది. ఫస్ట్ వరకు ఉంటుంది సార్. ఇట్లా ఇది చెప్పేది. ఇక్కడ ఉన్నట్టుగా మహిళలను అడిగి తెలుసుకుందాం. మేడం, ఎక్కడికి బతుకమ్మ దసరా పండుగ? అవునండి. ఎట్లా చేస్తారు దసరా బతుకమ్మ పండుగ? బాగా చేసుకుంటాం మా ఊర్లో. మా ఊరు వచ్చేసి గంభీరావుపేట. బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఎస్, ఇక్కడ మా బాబు కూడా ఉన్నారు. సే హాయ్, సే హాయ్ బేటా. హాయ్ హాయ్. అయితే బతుకమ్మలు బాగా పండుగ చేస్తారా మీ ఊళ్ళో? బాగా చేస్తారండి. 9 days చాలా బాగా చేసుకుంటారు. మాతా దగ్గర కూడా చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు. గేమ్స్ అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ జేబీఎస్ బస్ స్టాండ్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? బాగున్నాయి. ప్రెసెంట్ చూడడానికి అయితే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ బస్ కోసం మేమే చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ అక్కడ వెళ్ళారు బస్ కోసం. అంటే జనం బాగున్నారు కదా ఇవాళ? అవును, ఉన్నారు. ఎప్పుడు ఉండరు కదండి. దసరా, రాఖీ, ఇక సంక్రాంతికి ఎప్పుడు ఇలానే చూస్తూ ఉంటాం మనము. బస్సులు ఆలస్యం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు? కొంచెం ఆ బస్ కొంచెం గంభీరాపేట బస్ కాస్త లేట్ అయింది ఈరోజు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా. దసరా పండుగకి వెళ్తున్నా మా అత్తమ్మోళ్ళ ఇంటికి. బస్ స్టాండ్లో ఎలా ఉంది సౌకర్యం? జనం బాగున్నట్టు? మంచిగానే ఉంది అన్ని. అదే 2-3 రోజులు ముందు వెళ్తారా? వెళ్తాం. కరీంనగర్. నిన్న చాలా రష్గా ఉంది. ఈరోజు ఓకే. నిన్న వచ్చాం. లేదు, నిన్న మా మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళాము. ఈరోజు మేము వచ్చాం. ఇట్లానే ఉంటుందండి. అంటే ఇది చెప్పేది ఏంటంటే ప్రతి ఏటా ఇట్లే ఉంటుంది. పబ్లిక్ కూడా బాగా వస్తుంటారు. జనాలు కూడా దసరాకు, బతుకమ్మ పండుగకు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు వెళ్తుంటారు. ఎక్కువగా నార్త్ తెలంగాణకు ఎక్కువగా వెళ్తుంటారు ఇక్కడి నుంచి. ఈ విధంగా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. కరీంనగర్కి వెళ్ళాల్సిన బస్సులు కావచ్చు, సిద్దిపేట, అటు మిగతా పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల, అటు ఆసిఫాబాద్ దాకా వెళ్తుంటాయి. ఇటు కామారెడ్డి జిల్లాకి వెళ్తుంటాయి. నిజామాబాద్ కూడా ఇక్కడి నుంచి బస్సెస్ ఇక్కడి నుంచి మూవ్ అవుతుంటాయి. అసలు కూడా పూర్తి చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎవరి పర్సన్ బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.